ఈ వీడియోలో మనం సూపర్ హీరో కాస్ట్యూమ్స్ ని నచ్చనటువంటి యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు డి టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్పైడర్ మ్యాన్ యొక్క సూట్ అనేది అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. ఇదంటే పిల్లలకు ఎంతో ఇష్టం. సినిమాలో చూపించినట్టుగానే ఇది ఎంతో టైట్ గా ఉంటుంది. స్పైడర్ మ్యాన్ మూవీలో ఆ పాత్రను పోషించిన వారు కూడా ఇదే విషయాన్ని బయటికి చెప్పారు. ఈ సూట్ టైట్ గా ఉండడమే కాకుండా లోపల వేడి కూడా ఉంటుంది. బాత్రూమ్ కి వెళ్లాలన్నా కూడా దీనిని పూర్తిగా ఇప్పాల్సిందే. దీన్ని పూర్తిగా తీయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇక తలపై ఉండేటువంటి మాస్క్ కూడా టైట్ గా ఉంటుంది కాబట్టి గాలి ఆడటం అనేది కూడా కష్టమే. అందుకే ఈ సూట్ వేసుకున్నప్పుడు డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి బ్రేక్ తీసుకున్న ప్రతిసారి కూడా నీటిని తాగాల్సి ఉంటుంది. ఇక తలపై ఒక హెల్మెట్ ని కూడా ధరించాల్సి ఉంటుంది. ఇక ఫైట్ సీన్స్ తీసేటప్పుడు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. మిస్టీ మార్వెల్ సిరీస్ లో ఉన్నటువంటి అనేక పాత్రల్లో మిస్టీ కూడా ఒకటి. ఈ పాత్ర యొక్క చర్మం ఎప్పుడూ కూడా నీలి రంగులో ఉంటుంది. ఈ పాత్రలో ఇప్పటి వరకు ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఈ పాత్రలో తనకు వేసేది కాస్ట్యూమ్ అయితే కాదు, కానీ ఇది ఒక రకమైన మేకప్ టెక్నిక్. ఇక దీని గురించే వీరు ఏం చెప్తారంటే, ఈ మేకప్ ని నలుగురు మహిళలు వేస్తూ ఉంటారు. దీన్ని పూర్తిగా వేయడానికి 8 గంటల సమయం పడుతుంది. ఈ మేకప్ ని వేసుకోవడానికి ఎటువంటి బట్టలు లేకుండా ఎటు కదలకుండా 8 గంటలు అలాగే ఉండాల్సి వస్తుంది. 7 లేదా 8 గంటలు వేసే ఈ మేకప్ ప్రక్రియలో ఆమె చుట్టూ 8 మంది ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. ఇక ఈ మేకప్ లో భాగంగా శరీరంలో అక్కడక్కడ సిలికాన్ ని కూడా వాడుతారు. మొత్తం మేకప్ అయిపోయిన తర్వాత నీలి రంగులో కనిపించడానికి 3 సార్లు స్ప్రే కూడా చేస్తారు. ఇక ఇలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఇక వీటిని దృష్టిలో ఉంచుకునే తర్వాత ఒక పలుచటి సూట్ ని తయారు చేయడం జరిగింది. ఇది పూర్తిగా వేసుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది. ఐరన్ మ్యాన్ పాత్ర గురించి మనందరికీ తెలుసు. ఈ ఐరన్ మ్యాన్ పాత్రలో భాగంగా హీరో ఒక ప్రత్యేకమైన సూట్ ని ధరించాల్సి ఉంటుంది. ఇక ఈ సూట్ ని తయారు చేయడానికే ఎక్కువ సమయంతో పాటు ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. అందుకే అప్పుడప్పుడు దీనికోసం విజువల్ ఎఫెక్ట్స్ ని వాడుతారు. ఆ క్రమంలోనే CGI ని కూడా ఉపయోగించుకుంటారు. ఇక ఈ సూట్ గురించి హీరో ఏం చెప్తాడంటే, సూట్ వేసుకోకపోయినా అలా యాక్షన్ చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేదని. మొదటిసారి సూట్ వేసుకున్నప్పుడైతే ఈయన ఎంతో బాధపడ్డాడు. ఈ సూట్ వేసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చేదో తీయడానికి కూడా అంతే కష్టపడాల్సి వచ్చేది. ఈ బ్లాక్ ప్యాంథర్ పాత్రలో భాగంగా ఆ పాత్ర పోషిస్తున్న వ్యక్తికి ఒక సూట్ ని వేస్తారు. అది చూడటానికి ఫ్యాన్స్ కి బాగానే ఉంటుంది, కానీ ఆ వ్యక్తికి మాత్రం ఏదోలా ఉంటుంది. ఈ సూట్ కూడా స్పైడర్ మ్యాన్ లాగా అత్యంత టైట్ గా ఉంటుంది. అంతేకాకుండా లోపల వేడి అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఈ సూట్ అంటే అతడికి ఇష్టం ఉండేది కాదు. విజన్ ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన కలర్ లో కనిపించడానికి మేకప్ మ్యాన్స్ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ విజన్ అనే క్యారెక్టర్ ని కూడా రూపకల్పన చేయడానికి టీం అంతా కలిసి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఈ మేకప్ వేసేటువంటి క్రమంలో కదలకుండా కూర్చోవాల్సి ఉంటుంది. అలా కూర్చున్నప్పుడు గంటల తరబడి మేకప్ వేస్తూనే ఉంటారు. ఓన్లీ మేకప్ కాకుండా మేకప్ పై మరొక సూట్ ని కూడా వేస్తారు. ఇలా వేయడం వల్ల గాలి ఏ మాత్రము లోపలికి ప్రవేశించదు. ఈ సూట్ అనేది చాలా టైట్ గా ఉండడం వల్ల ఎన్నో సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి. ఇక ఈ పాత్రలోని వ్యక్తికి తలపై ఉన్నటువంటి సూట్ కారణంగా ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమయ్యేది కాదు. ఇక ఈ పాత్రను పోషించినటువంటి పాల్ ఈ మేకప్ వేసుకోవడం అనేది అత్యంత కష్టమైన పనిగా చెబుతూ ఉంటాడు. ఇక సూట్ లోపల చల్లగా ఉండడం కోసం సూట్ లోపలికి ఐస్ వాటర్ ని కూడా పంపిస్తూ ఉండేవారు. C3PO బ్రిటిష్ యాక్టర్ అయినటువంటి యాంథోనీ ఈ C3PO అనే క్యారెక్టర్ లో నటించాడు. ఈ సిరీస్ లో భాగంగా ఎన్ని మూవీస్ లో నటించినా కూడా ఈయన అసలు ముఖం ఎవరికీ తెలియదు. ఇక ఈ క్యారెక్టర్ కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సూట్ ఉండేది. దానిని పూర్తిగా వేసుకోవడం అనేది అత్యంత కష్టమైనటువంటి పని. ఈ సూట్ పూర్తిగా వేసుకున్న తర్వాత లోపల ఎంత వేడిగా ఉన్నా కూడా డేనియల్ ఎడారిలో కూడా నటించాడు. ఆ కారణంగా సూట్ లోపల మరింత వేడి పెరిగిపోయేది. అప్పుడప్పుడు ఈ సూట్ కారణంగా గాయాలు కూడా అవుతూ ఉండేవి. బ్యాట్మ్యాన్ పాత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది నటించారు. ఒకప్పట్లో బ్యాట్మ్యాన్ సూట్ చాలా సాధారణంగానే ఉండేది, కానీ తర్వాతి కాలంలో ఇది చాలా ప్రత్యేకంగా తయారయ్యింది. ఈ క్రమంలోనే బ్యాట్మ్యాన్ పాత్రలో నటించే వ్యక్తి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇక ఈ పాత్ర కోసం నటిస్తున్న వ్యక్తి
ఒక ప్రత్యేకమైన సూట్ ని ధరించాల్సి ఉంటుంది. ఇది చాలా టైట్ గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అయితే వేసుకున్న తర్వాత నడవడం కూడా వీలయ్యేది కాదు. దాన్ని దృష్టిలో ఉంచుకునే తర్వాతి కాలంలో అతి పలుచని సూట్ ని తయారు చేశారు వండర్ ఉమెన్. వండర్ ఉమెన్ అనే సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ పాత్ర పోషించినటువంటి నటికి ఈ సూట్ అంటే ఎంతో ఇష్టం. కానీ మొదట్లో ఈమె ఈ సూట్ వేసుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేది. అందుకోసమే తర్వాత కొన్ని మార్పులు చేశారు. ఇక ఈ సూట్ ఎక్కువ శాతం ఓపెన్ గా ఉంటుంది కాబట్టి చలిలో నటించేటప్పుడు ఈమె ఎంతగానో ఇబ్బంది పడింది. ద థింగ్ ఫెంటాస్టిక్ 4 యొక్క మొదటి ఫిల్మ్ కమర్షియల్ సక్సెస్ నే సాధించింది. ఈ సినిమాలో ఒక పాత్ర అయినటువంటి ది థింగ్ అతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పాత్రలో నటించినటువంటి వ్యక్తి మైకేల్. ఈ పాత్ర కోసం CGIని ఏమాత్రము ఉపయోగించలేదు. అందుకే ఈయన సెట్ లో నటించేటప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇక ఈ పాత్రలో భాగంగా ఈయనకి ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సూట్ ని వేస్తూ ఉండేవారు. ఇది అత్యంత పెద్దదిగా ఉండేది. ఇక పూర్తి మేకప్ వేసుకున్న తర్వాత ఇతనిని ఎవరు కూడా గుర్తుపట్టేవారు కాదు. మొదటిసారి షూటింగ్ కి వచ్చినప్పుడు ఆయన భార్య కూడా అతన్ని గుర్తుపట్టలేదు. గాడ్జిల్లా. ఈ గాడ్జిల్లాని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి తయారు చేశారు. కానీ మొట్టమొదటి గాడ్జిల్లా మూవీ వచ్చినప్పుడు ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. అందుకే అప్పట్లో గాడ్జిల్లా కోసం ఒక ప్రత్యేకమైన సూట్ ని తయారు చేశారు. అలా ఆ సూట్ ఒక 100 కిలోల వరకు ఉండేది. ఇక దీన్ని ఎప్పుడూ కూడా కదిలించడానికే ఒక ఆపరేటర్ కూడా ఉండేవాడు. ఇక ఈ సూట్ లోపల ఉన్నటువంటి వ్యక్తి దేనికి భయపడకుండా నటించేవాడు. అతనికి మొదట్లో దీనిని ఎక్కువసేపు వేసుకొని ఉండాలంటే అతి కష్టంగా ఉండేది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.